తండ్రులు కోల్పోయినటువంటి బాధలో, భార్యలను కోల్పోయినటువంటి బాధలో, పిల్లలను కోల్పోయినటువంటి బాధలో, భర్తలను కోల్పోయినటువంటి బాధలో వాళ్ళందరిని బాధితులను చూస్తుంటే నిజంగా ఏ మనిషికైనా కళ్ళకెళ్ళి దుఃఖం ఆగకుండా అలాంటి వాళ్ళని పట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం చిల్లర రాజకీయాలు చేస్తూ ఉంది. మీరు ఇస్తామన్నటువంటి ₹1 ఒక్క రూపాయి ఇయ్యలే. నెల రోజుల నుంచి తిరుగుతా ఉంటే అధికారులు అంటారంటే ఇప్పుడు వస్తాయో ఎప్పుడు వస్తాయో 3 నెలలు అయితే ఏడాది అయితే మాకు తెలియదు అంటుండే. ఈ తెలియనటువంటి ప్రభుత్వం ఎవరి కోసం అంటున్నాం. ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయింది. ప్రమాదం జరిగిన తర్వాత సహకార చర్యలు తీసుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయింది. క్షతగాత్రులకు వైద్యం అందించడంలో ప్రభుత్వం ఫెయిల్ అయింది. మృతదేహాలను వెలికి తీయడంలో గుర్తించడంలో కూడా ప్రభుత్వం ఫెయిల్ అయింది. కంపెనీ యాజమాన్యంపై కూడా చర్యలు తీసుకోవడంలో ఈ ప్రభుత్వం ఫెయిల్ అయింది. చివరకు పరిహారం ఇస్తామని చెప్పి ₹1 ఇస్తామని చెప్పి ఇవ్వడంలో కూడా ప్రభుత్వం ఫెయిల్ అయింది. ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించినటువంటి ₹1 కూడా దిక్కు దివానా లేదు అంటే ఈ ప్రభుత్వము, ఈ అధికార యంత్రాంగము, జిల్లా కలెక్టరు, ఆర్డీఓ, జేసీలు వీళ్ళందరూ ఏం పని చేస్తుండ్రు అని అడుగుతా ఉన్నాం. దాంట్లో తెలంగాణ బిడ్డలు కూడా ఉన్నారు, తెలుగు బిడ్డలు కూడా ఉన్నారు. ఎందుకు ముందస్తు చర్యలు తీసుకోవడంలో మీకు చేత కాదు, ప్రమాదం జరిగినాక కూడా చర్యలు తీసుకోవడం చేత కాదనంటే మీకు ప్రభుత్వానికి ఏం చేతనైతుంది?